కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అమరావతి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారితో ఆయన భేటీ అయ్యారు. ఎందుకంటే ఆయన పెద్దన్న పాత్ర పోషించాల్సిన సమయం కదా, చూడండి ఎంత చక్కగా ఉన్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో భేటీ, ఇది వస్తున్న టాకు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తారు, కలుస్తారు, మంచిగా మంచి చేసి మాట్లాడతారు. బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది ఇది. సరే మేము ఎత్తుకోపోతే ఏం బాగుంటుందిలే అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా కొద్దిగా దాన్ని, మీకు ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ఆనాడు కేసీఆర్ గారు కానీ, లేకపోతే కేటీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు అవనియండి, లేకపోతే ఇంకొక నేత అవనియండి, ఎవ్వరూ కావాలని ఎవరిని టార్గెట్ చేయరండి. ఫ్లోలో ఏమవుతుంటుందంటే కొన్ని పదాలు పడిపోతుంటాయి. అది మంచిగా చెడ్డ ఎటువైపు వెళ్తున్నదని దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూస్తేనే తప్ప అది కనిపించదు. ఎక్కడో ఒకరు దాన్ని పట్టుకుంటారు ఇన్ని కోట్ల మందిలోని, దాన్ని జనాల్లోకి వదులుతారు. వాళ్ళని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు, ఇంకా అలాగ ఒకటి వెళ్ళిపోతుంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అది చూడండి, ఫుల్ సపోర్టు, పాలాభిషేకాలు, ఆయనకి దిష్టి తీస్తున్నారు. సో ఇలా ఉంటుంది వాళ్ళతోటి. సో అనవసరమైన రాద్ధాంతానికి ఇంకా బ్రేక్ పడినట్లే అని చెప్పి వస్తున్న వార్తలు. మరి